నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మల్కన్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నక్సలైట్ల మృతదేహాలు జాగ్రత్తగా భద్రపరచమని హైకోర్టు ఆదేశాలు. ట్రిపుల్ తలాక్ మహిళల ఆత్మగౌరవ వ్యవహారం, మతాల సమస్య కాదన్న మోడీ. మణిపూర్ సీఎం మీద ఎన్ఎస్సీఎన్ తీవ్రవాదుల కాల్పులు, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఇబోబీ సింగ్. టాటా గ్రూప్ కొత్త చైర్మన్ ఎంపిక కోసం 5 సభ్యుల కమిటీ, 4 నెలల పాటు రతన్. నవంబర్ 10న అనంతపురంలో ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భారీ సభ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా కోసం జనసేన చేస్తున్న బహిరంగ సభల్లో ఇది 3వది. గతంలో తిరుపతి, కాకినాడలో సభలు నిర్వహించారు. వాస్తవానికి ఈ నెలలోనే అనంతపురంలో సభ పెట్టాలనుకున్నారు. అయితే పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఈ సభను వాయిదా వేశారు. ప్రత్యేక హోదాతో వెనుకబడిన రాయలసీమకు ప్రయోజనం కలుగుతుందని జనసేన అభిప్రాయపడుతోంది. నవంబర్ 10న అనంతపురంలో ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భారీ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, అనంతపురంలో జనసేన సభకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రత్యేక హోదా కోసం జనసేన చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వచ్చే నెల 10వ తారీఖున ఒక భారీ బహిరంగ సభ కోసం జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితమే ఈ విషయాన్ని జనసేన ప్రకటించింది. దీంట్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే తిరుపతిలో, తర్వాత కాకినాడలో 2 సభలు నిర్వహించిన జనసేన తాజాగా రాయలసీమను దీనికోసం ఎంచుకుంది. అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా. ప్రత్యేక హోదా వస్తే ఆ జిల్లాకు జరిగే మేళ్ల గురించి ఈ సభలో పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారు. అలాగే ఈ ప్రత్యేక హోదాతో పాటు సామాజిక అంశాల మీద, సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేయాలని ఈ రోజు జరిగిన జనసేన ముఖ్యుల సమావేశం నిర్ణయించింది. సామాజిక సమస్యలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా పార్కు పెడుతున్న సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, ఆయా గ్రామ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను, వాళ్ళకు మద్దతుగా ఉండాల్సిన అవసరాన్ని కూడా జనసేన గుర్తించింది. అందుకోసమే జనసేన అధినేత వాళ్ళందరితో కూడా కలిసి సమావేశమయ్యారు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా టేకప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఒక ఉద్యమాన్ని నిర్వహించబోతుందనేది ఈ సమావేశం తీసుకున్న నిర్ణయం. అలాగే నవంబర్ 10న అనంతపురంలో జరిగే బహిరంగ సభ ద్వారా జనసేన అధినేత మరికొన్ని కొత్త విషయాలను ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ చంద్రశేఖర్. తెలంగాణ సెక్రటేరియట్ ఖాళీకి ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. 10 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 9 మంది ఐఏఎస్లకు సచివాలయం తరలింపు బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖ కార్యదర్శులకు బీఆర్కే భవన్లో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో వరి, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు టీ మంత్రి ఈటెల రాజేందర్. మార్కెట్ యార్డులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారైనా ధాన్యం తీసుకొచ్చిన తర్వాత రైతులు వేచి చూడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఈటెల. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ చదువుతున్న సంతోష్ అనే విద్యార్థికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐసీయూ నుంచి సంతోష్ మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు సంతోష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. కర్నూలులో బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం రసాభాసైంది. జెడ్పీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించిన బీసీ సంఘాలు కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం జెడ్పీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో గేట్లు దూకి లోపలికి చేరుకున్నారు. హాల్లోకి బీసీ కమిషన్ చైర్మన్ రాకముందే నినాదాలతో హోరెత్తించారు బీసీ సంఘాల నాయకులు. ప్రశాంత వాతావరణం లేకుంటే వినతులు, అభ్యంతరాలు స్వీకరించలేమని కమిషన్ చైర్మన్ అనేకసార్లు చెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో చివరికి కమిషన్ చైర్మన్ మంజునాథ అర్ధాంతరంగా నిష్క్రమించారు. పబ్లిక్ హియరింగ్ వాయిదా వేశామన్న చైర్మన్ మంజునాథ విజయవాడలోని బీసీ కమిషన్ ఆఫీసులో ఎప్పుడైనా వినతి పత్రాలు ఇవ్వొచ్చన్నారు.
ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అందించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 37 మందికి 15,30,000 రూపాయల చెక్కులు అందజేశారు తలసాని. ఆశించినంత వేగంగా పోలవరం పనులు సాగకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. త్రివేణి, ట్రాన్స్ట్రాయ్ కంపెనీలపై మండిపడ్డారు ఆయన. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన సీఎం పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత వారం అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో మిషనరీ సైటుకు చేరవేయలేకపోయామని వివరించారు అధికారులు. అయితే ఎప్పటికప్పుడు అవాంతరాలు అధిగమించి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నారు ఆయన. అటు స్పిల్వే తవ్వకం పనులు వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి గేట్ల డిజైన్లు రూపొందించి అనుమతులు పొందాలని సూచించారు చంద్రబాబు. టీడీపీ నేతలు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద కదం తొక్కారు. తెలంగాణ ప్రభుత్వ నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, గ్రేటర్ టీడీపీ నేత ఎంఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించుకోవడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఇచ్చాపురం చెక్పోస్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డివి రంగారావు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. విశాఖ అక్కయ్యపాలెంలోని ఆయన అపార్ట్మెంట్లో సోదాలు చేసిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. రంగారావు సొంతూరు తణుకుతో పాటు ఇచ్చాపురంలోని ఆయన కార్యాలయంలో కూడా ఏకకాలంలో దాడులు చేశారు అధికారులు. దాడుల్లో 2.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు ఎడాపెడా దోచేస్తున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆ సంస్కృతి సంప్రదాయం వైఎస్ పాలనలో ఉండేదని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో అత్యధికంగా దాచుకోవడం జగన్కే చెల్లిందన్నారు మంత్రి పుల్లారావు. దాన్ని ఇతరుల మీద రుద్దేందుకు బొత్స లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తిరుమల శ్రీవారి దేవస్థానంలోని పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. బూందీ తయారీ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది పరుగులు తీశారు. ఘటనతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 4 రోజుల క్రితం లడ్డూ తయారు చేసే పోర్టులో అగ్ని ప్రమాదం జరగ్గా ఈ రోజు బూందీ తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. వరుస ప్రమాదాలతో అక్కడి సిబ్బంది హడలిపోతున్నారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నగరానికి సమీపంలోని లక్ష్మీ లావణ్య కోల్డ్ స్టోరేజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో 40 టిక్కీల మిర్చి నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏసీ కంప్రెషర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. భార్యపై కత్తితో దాడి చేసి భర్త పరారైన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. హాస్పిటల్లో బంధువును పరామర్శించేందుకు వచ్చిన సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రాజు భార్య సావిత్రిపై కత్తితో దాడి చేశాడు. 7 చోట్ల కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన సావిత్రిని ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. 25,000 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైపవర్ కమిటీ నిర్ణయించిన వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. అప్పులు తెచ్చి నూతన భవనాలు నిర్మించాలా అని టీఆర్ఎస్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. బిల్లులు చెల్లించలేరన్న అనుమానంతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదన్నారు. ఒక్క మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు తప్ప మిగతా కాంట్రాక్టర్లంతా పనులు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ 2 పడక గదుల ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. జిల్లాలోని ముప్కాల్ మండలం వేంపల్లిలో పర్యటించిన ఆమె 1,20,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించిన కవిత సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని సీఎం కొలికి తెస్తారన్నారు ఎంపీ.